ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ధచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/7/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షము అష్టమి. ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:16 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్రం రాత్రి 8:52 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:22 వరకు, తిరిగి రాత్రి 11:16 నుంచి 12 వరకు. వర్జము రాత్రి 2:59 నుంచి తెల్లవారుజామున 4:44 వరకు ఉంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:01 నుంచి 3:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు. సూర్యోదయం 5:56కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పర్వాలేదు, కొంతవరకు నిన్నటికన్నా కొద్దిగా మెరుగైన ఫలితాలు, వృత్తి ఉద్యోగ లాభము, ధనయోగం, మంచి వ్యక్తిత్వము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం. స్థైర్యము, ధైర్యము, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, రావలసిన ధనం రప్పించుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన శుభస్థితి. రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకు క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగాలు, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి ప్రశాంతమైన జీవనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతుల స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం ఉంటుంది. మంచి ప్రశాంతత, ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా శుభయోగమే. మంచి బుద్ధి వికాసము, చైతన్య సిద్ధి, చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు, అనుకున్నటువంటి ఆశయాలని సాధించగలిగే అదృష్ట యోగం, మంచి మాట తీరు, వ్యవహార లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలమైనటువంటి శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన జీవనం, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, సంఘంలో మించి పేరు ప్రతిష్టలు, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అనుకూలమైన స్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి వాహన యోగము, గృహలాభము, ధనయోగము, రుణ విమోచనం, నిన్నటి కన్నా మెరుగైనటువంటి ఫలితాలు. నిన్న నెగిటివ్ ఉన్నటువంటి ఫలితాలు కాస్త ఈ రోజున మెరుగైనటువంటి అనుకూలంగా ఫలితాలు. వృత్తి ఉద్యోగాల లాభం, ధనయోగం, ఐశ్వర్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతత, ఆనందయోగం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన జీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశంలో వారికి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. బంధువుల వల్ల ధనప్రాప్తి, గృహలాభము, ఆస్తి పంపకాల అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. స్థైర్యము, ధైర్యం, ఆనందకరమైన జీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. బంధుమిత్రుల సమాగం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి అనుకూలత, ఆనంద యోగం, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రశాంతమైన సుఖజీవం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి శుభకర, మంగళప్రద, ఆనంద యోగాలు, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, పరిపూర్ణ విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, వీసా సౌలభ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రోగనాశనం, రుణ విమోచనం, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం, కళాకారుల, క్రీడాకుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, తీర్థయాత్ర సేవన, ప్రభుత్వ పరిశ్రమతుల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ప్రశాంతమైనటువంటి శుభజీవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, స్థైర్యము, ధైర్యము. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన ఆనంద జీవనం. నిన్నటికి వాళ్ళకి చాలా అభివృద్ధి, ప్రశాంతత. నిన్నటి కంటే ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా విద్యార్థికి విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు, ఉన్నతమైన కళాశాలలో ప్రవేశాలు లభించడం, చాలా ఆనందకరమైన జీవనం, ప్రయాణ లాభం, వీసా సౌలభ్యం పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపక లాభాలు, విదేశాలకు కూడా నూతన గృహయోగం, బంధుమిత్రుల సమాగమం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, ఆనందకరమైన జీవనం. విదేశాలు, స్వదేశంలో కూడా ఆనందకరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతత, ఆనందయోగం, స్థిరమైన నివాసం పొందుకునే అవకాశం కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఆరోగ్య లాభం, ఆకస్మిక ధనయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యా అనుకూలత, స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం, మంచి మాట తీరు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత, శత్రునాశనం, ఆస్తి పంపక లాభాలు, పూచికత్తుగా సంతకాలు పెట్టుండే దాని నుంచి బయటపడే అవకాశాలు, మంచి ధైర్యము, స్థైర్యము, ఆనందకరమైన జీవనం,
విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలత, ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి బలంగా కనబడుతోంది. మంచి ఉన్నతమైనటువంటి శుభయోగాన్ని, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే వ్యయస్థ చంద్రుడు మానసికమైన వికల్పం, టెన్షన్ ఎక్కువ. అలాగే విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకపోతే చాలు, మిగతా విషయాలు బాగుంది. తొందరపాటుతనం, డబ్బుల విషయంలో హడావుడి నిర్ణయాలు ఇవి కొద్ది పనికిరాదు, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభం. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం పూర్తి సమాచారం కరెక్ట్గా రాకపోవచ్చు. మీరు ఒకసారి చెకింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి, క్రాస్ చెక్ చేయండి. అలాగే డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి జాగ్రత్త. మద్యపాన సేవన చేసావా, ఇంట్లో పడుకోండి. మద్యపాన సేవన చేసి బండి నడిపావా, మీరు ఇంకో దగ్గర పూర్తి స్థాయి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అర్థమైంది అనుకుంటా కదా, మీకు అర్థమవుతుందా అంటే డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మద్యపాన సేవన చేసి ఇంట్లో ఉంటే హ్యాపీ, లేదంటే ఇంకొక దగ్గర నిద్రపోవాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థుల మీద ఆధారపడకపోతే బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పర్వాలేదు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, జాగ్రత్తగా ఆలోచించండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభవంతమైన స్థితి. ధైర్యము, స్థైర్యము, ఆనందకరమైన శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కాస్త గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చిన్న చిన్న సమస్యలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం. భగవద్గీతలో 10వ అధ్యాయం చదవండి, ఇంకా బాగుంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది, పర్వాలేదు, ఆ విషయాన్ని గమనించుకోండి. భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. అసలు ఏ పని మొదలుపెట్టినా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అదృష్టవంతమైన జాతకం. ధైర్యం, స్థైర్యం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు బాధల సమస్య పోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉత్తమ విద్యాభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్ ఆపర్చునిటీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, శుభజీవనం, రోగనాశనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, మాతాపితృల సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, బంధువుల వల్ల, మిత్రుల వల్ల గౌరవము, ఆర్థిక లాభము, ఆర్థిక సహాయం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడకు మంచి లాభాలు ఉంటాయి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. తప్పకుండా ఆర్థికంగా, వృత్తి ఉద్యోగ పరంగా కూడా మీకు లాభవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. ఇది మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు మిమ్మల్ని పావుగా వాడుకునే అవకాశం ఉంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవహారంలో కానీ, పెద్ద మనిషిగా మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అవతల వాళ్ళు మీకు కాస్త డబ్బా కొట్టగానే, మీకు మీ పేరు సంకీర్తన చేయగానే మీరు అది ఉబ్బిపోకండి. మీరు గొప్పోడు, ఇంద్రుడు, చంద్రుడు అనగానే పొంగిపోయి అవతల వాళ్ళకి ఏదంటే అది అపాత్రదానం,
మాట సహాయం చేయకండి, పూచికతో సంతకాలు చేయకండి, ఎందుకంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త. వీళ్ళంతా మీరు పుచ్చుకునే ఆలోచన మీకు లేదు, కానీ అవతల వాడి ఇచ్చి పని చేయించుకోవాలనేటువంటి ఉత్సుకతో చాలామంది వస్తున్నారు, అది మీకు ఉచ్చు బిగుసుకుంటుంది, జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్ష మీరు రాయండి, బెస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాలకి వెంపర్లాడకండి. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, బంధుమిత్రుల సమాగమం, సోదరులతో మైత్రి, ఆనందకరమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులు క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, 10 మందిలో ఉన్నత స్థాయి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం, వస్తువాహన సౌలభ్యం బాగా ఉంటుంది, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధన కనక వస్తువాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, బ్రహ్మాండమైనటువంటి జీవన ప్రయాణం, స్థైర్య, ధైర్య, ఆనంద, అదృష్ట, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రయాణ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, వివాదాలు తొలగిపోవడం, అలాగే ఉన్నతమైనటువంటి ఆస్తి పంపకాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆనందక జీవనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కళాకారులకు క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకరమైన సంతాన వార్తలు, వివాహ యోగ్యత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ప్రయాణం కలిసి వచ్చే అవకాశం, తీర్థయాత్ర సేవన, శత్రునాశనం, మిత్రలాభం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ తగాదా నుంచి బయటపడడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అనుకూలంత శుభస్థితి, అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కూడా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు, రోగనాశనం, విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభం, అనుకున్నటువంటి ధన కనక విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరమైనటువంటి యోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. నిన్నటిది కంటిన్యూ అవుతుంది కాస్త, కానీ మీ అదృష్ట యోగం తల్లిదండ్రుల నుంచి మీకు సంక్రమించే అవకాశాలు కనుక తల్లిదండ్రులకి నమస్కరించి వారి కాళ్ళు కడిగి, లేదా వారితో కాసేపు కూర్చొని, ఉదయం లేవగానే అమ్మతో కాసేపు మాట్లాడుతూ, నాన్నతో మాట్లాడుతూ బయటకు వెళ్ళే వాళ్ళిద్దరికి నమస్కారం చేసి వెళ్ళండి. తప్పకుండా ఈరోజు మీకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఏంటి, మీకు ఇతరులకి డబ్బు పుచ్చుకునే విషయంలో తొందరగా అప్పు తీరకపోవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో తల్లిదండ్రులకు నమస్కరించడం వల్ల ఇవాళ డబ్బు ఎందుకులో తీసుకోవడం, రేపు అప్పు తీసుకుందన్నటువంటి భావన ఏర్పడుతుంది. తద్వారా మీకు రుణం అనేది ఈరోజు ఉండకుండా ఉంటుంది. సరే, రేపటి రోజున తీసుకోవడం ఆలోచన ఉండకపోవచ్చు, మీకే మీ అదృష్టంగా మీ లోన్ మీకు రావచ్చు. కాబట్టి తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్ళతో కాసేపు గడిపితే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి ఉంటుంది, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత, పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకునే అవకాశాలు, ప్రశాంతత, కొంతవరకు ప్రశాంతత, భగవన్నామ స్మరణ వల్ల అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. కాస్త భగవన్నామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మీనరాశి వారికి వివాహ యోగ్యత బ్రహ్మాండం. మంచి వివాహము, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, కిరాణా, సూపర్ మార్కెట్ సంబంధ వ్యాపారంలో అనుకూలవంతంగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం. ఉద్యోగంలో, వృత్తిలో అనుకూలమైన శుభయోగం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బెట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మనకి అభివృద్ధి. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా కనబడుతున్నాయి. రుణవిమోచనం, రోగనాశనం, ఆనందకరం యోగం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.